ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న పోరు ఎంతకు సద్దుమణగడం లేదు. మణిపూర్లో హిందూ మెజార్టీ మెయిటీలకు, క్రిస్టియన్ కుకీజోలకు మధ్య పోరు మొదలై కొన్ని వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మణిపూర్లో ఈ ఏడాది మే నుంచి చూస్తే కనీసం 200 కంటే ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల చరిత్రను చూస్తే రెండు గిరిజన తెగల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటుంటాయి. కాగా మణిపూర్లో హింస చెలరేగితే కేంద్ర ప్రభుత్వ మిలిటరీని అక్కడికి పంపించి హింసను అదుపు చేయిస్తుంది. కాగా కొన్ని నెలల పాటు అక్కడ కర్ఫ్యూ కొనసాగింది. ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు అల్లర్లు జరగకుండా పహారా కాస్తుంటారు. ఇక రెండు వర్గాలకు చెందిన మిలిటెంట్ గ్రూపులు పోలీస్ స్టేషన్లపై దాడులకు తెగబడి ఆయుధాలు కూడా ఎత్తుకుపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ హింసను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తరచూ మోదీపై ధ్వజమెత్తుతుంటారు. దేశవ్యాప్తంగా తిరిగే మోదీ మణిపూర్పై కన్నెత్తి చూడడం లేదని తరచూ విమర్శిస్తుంటారు. ఇక అక్కడి గిరిజన తెగల మధ్య వివాదం విషయానికొస్తే మణిపూర్లో హిందూ మెయిటీ తెగ మెజార్టీ వర్గం. కాగా కుకీజోతో పాటు పలు గిరిజన గ్రూపులు కలిస్తే రాష్ట్ర జనాభాలో మొత్తం 16% ఆక్రమిస్తారు. ఇక మెయిటీల విషయానికొస్తే వీరంతా హిందువులు, ప్రధానంగా రాజధాని ఇంఫాల్ ప్రాంతంలో నివసిస్తుంటారు. దీంతో పాటు ఇంఫాల్ వ్యాలీ చుట్టుపక్కల నివసిస్తుంటారు. ఇక క్రిస్టియన్ కుకీజోలు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో అక్కడక్కడ విసిరేసినట్లు నివసిస్తున్నారు. ఇక ఇరు తెగల మధ్య భూమి హక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకంటే తమకు కావాలని పోటీ పెరిగింది. అయితే హిందూ మెయిటీలు కొండ ప్రాంతంలో గిరిజన భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఈ విధంగా ఇక్కడ చట్టం రూపొందించారు. అయితే మానవ హక్కుల సంఘం వారు మాత్రం స్థానిక నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇరు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాయని విమర్శిస్తుంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఈ ఏడాది మేలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇప్పటికే మణిపూర్లో కుకీలను షెడ్యూల్డ్ ట్రైబ్ గా గుర్తిస్తోంది ప్రభుత్వం. అయితే హిందూ మెజార్టీలైన మెయిటీలను కూడా షెడ్యూల్ ట్రైబ్ లేదా గిరిజనులుగా గుర్తించడంతో మొదలైంది అసలు సమస్య. మెయిటీలకు కూడా షెడ్యూల్ ట్రైబ్ లేదా గిరిజన హోదా కల్పించడంతో వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్యారంటీ కోటాతో పాటు కాలేజీ అడ్మిషన్లో కూడా కోటాకు అర్హత లభించింది. దీంతో సహజంగానే కుకీజోలు నిరసన వ్యక్తం చేయడం మొదలెట్టారు. తమ హక్కులను మెయిటీలు తన్నుకుపోతున్నారని మణిపూర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు తీయడం మొదలెట్టారు. ఈ ర్యాలీలు కాస్త హింసాత్మకంగా మారిపోయాయి. ఇక కుకీజోల నిరసన కాస్త హింసాత్మకంగా మారింది. నిరసనకారులు వాహనాలకు, భవనాలకు నిప్పు పెట్టడం ప్రారంభించారు. దీంతో మెయిటీలు కూడా ఆయుధాలు ధరించి పెట్రోల్ క్యాన్లతో కుకీజో సెటిల్మెంట్ పై దాడులు చేయడం మొదలెట్టారు. ఈ గందరగోళంలో గుంపు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం మొదలెట్టారు. సుమారు 3000 ఆయుధాలతో పాటు 6 లక్షల రౌండ్ల మందుగుండు పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అయ్యిందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తం 2 గ్రూపులుగా విడిపోయింది. ఓవైపు మెయిటీలు, మరోవైపు కుకీ మిలిటెంట్లు ఎక్కడ పడితే అక్కడ బ్లాకెట్లు పెట్టి ఇతర కమ్యూనిటీలను రాకుండా అడ్డుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సుమారు 200 మంది చనిపోయి ఉంటారని చెబుతున్నా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రెండు గ్రూపుల మధ్య చెలరేగిన హింసలో సుమారు 1,00,000 మంది వరకు తమ ఇళ్లను వదిలి పొరుగు రాష్ట్రాల్లో రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి చూస్తే మణిపూర్లో 220 చర్చిలు, 17 హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే మణిపూర్లో గతంలో కూడా హింస చెలరేగిందా అంటే అవునని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మణిపూర్ విషయానికొస్తే ఈశాన్యలోని 7 రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. ఇటు బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ మధ్యన ఉంది మణిపూర్. దీంతో వేర్పాటు వాదులకిది అడ్డాగా మారిపోయింది. తరచూ ఇక్కడ వివిధ తెగల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇక 1970లో మణిపూర్ రెబల్స్ భారత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. భారత ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని ఇక్కడి ప్రజలు భారత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతుంటారు. దీంతో ఇక్కడి రెబల్స్ భారత ప్రభుత్వంపై దాడులు చేయడంతో పాటు భారత భద్రతా దళాలపై దాడులు చేయడం సాధారణమైపోయింది.
మొత్తానికి చూస్తే మణిపూర్లో మొత్తం 20 రెబల్ గ్రూపులు ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. గత 2 దశాబ్దాల కాలంగా అంటే 2010 వరకు చూస్తే సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అటు తర్వాత నుంచి రాష్ట్రం కాస్త ప్రశాంతంగా ఉంది. 2015లో మరోమారు రెబల్స్ దాడులు చేశారు. మిలిటరీ కాన్వాయ్పై రెబల్స్ మెరుపు దాడి చేయడంతో సుమారు 20 మంది భారతీయ సైనికులు మృతి చెందారు. ఇక తాజాగా కుకీజోల హింస విషయానికి వస్తే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. కుకీల డిమాండ్ను మెయిటీలు నిర్ద్వందంగా తిరస్కరించారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మణిపూర్ రాష్ట్ర జనాభా 28 లక్షలుగా ఉంటే వారిలో 50% కంటే ఎక్కువ మంది మెయిటీలున్నారు. ఇక మణిపూర్లో జరుగుతున్న హింసపై కేంద్ర ప్రభుత్వ స్పందన విషయానికొస్తే రాష్ట్రంలో హింస చెలరేగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో సైనికులను పంపించింది. హింసను అదుపు చేయించింది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో పలుమార్లు పర్యటించారు. పోలీస్ స్టేషన్ నుంచి లూటీ చేసిన ఆయుధాలు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. హింసను పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది జూలైలో 2 కూకీ మహిళలను నగ్నంగా ఊరేగించడం పట్ల మోదీ స్పందించారు. తన గుండె బరువెక్కిందని ఆగ్రహంతో పాటు ఆవేదన చెందారని చెప్పుకొచ్చారు. అయితే మణిపూర్లోని మానవ హక్కుల సంఘాలు మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో హిందూ క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెడుతున్నారని, విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. దీనికి పరిష్కారం విషయానికొస్తే నిపుణుల అంచనా ప్రకారం ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్ యాక్ట్ను మార్చాలంటున్నారు. ఇక్కడి తెగల సామాజిక, ఆర్థిక ప్రొఫైల్ను బట్టి అన్ని కమ్యూనిటీలకు భూములను సక్రమంగా పంపిణీ చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం చేయొచ్చు. అయితే మణిపూర్లో హింస కొత్తేమీ కాదు. అది కాకుండా రాజధాని ఢిల్లీకి సుదూరంగా విసిరేసినట్లుగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోకపోవడం, న్యూఢిల్లీ రాజకీయాల్లో వీరికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పాటు చిన్న రాష్ట్రం కావడం వల్ల మీడియా కూడా పెద్దగా ఫోకస్ పెట్టదు. అయితే మణిపూర్లో కొండ ప్రాంతంలో మెజార్టీ మెయిటీస్లకు భూములు కొనుగోలు చేసే హక్కులు లేవు. దీంతో వీరు తమకు భూములు కొనుగోలు చేసే హక్కులను కల్పించాలని పోరాడుతున్నారు. మరి మోదీ ప్రభుత్వం మణిపూర్ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.